హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో వారందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే తప్పనిసరిగా ఈ ఒకటి చేసుకుంటేనే మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే పడతాయని చెప్పేసి చెబుతున్నారు. అయితే మీరు ఈ ఒక్కటి మీ యొక్క మొబైల్లో చేసుకోవచ్చండి. అయితే మీ యొక్క మొబైల్లో ఎలా చేసుకోవాలి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకానికి ద్వారా ఏంటంటే మనకు గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి అని చెప్పేసి ఒక పథకాన్ని అయితే తీసుకుని వచ్చారు. సో దీని కారణంగా మనకి ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో సో ప్రతి ఒక్కరు ఏంటంటే తమ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ అయితే చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు. అయితే ఈకేవైసీ చేసుకోవాలంటే మనం మొబైల్లోనే చేసుకోవచ్చండి. ఏం లేదండి, మేము డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే చాలండి, ఈకేవైసీ అయిపోయినట్లే. సో ఈ విధంగా అయితే మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక మీ యొక్క ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ యూస్ చేస్తున్నారో, అనగా కొంతమంది హెచ్పీ సిలిండర్, కొంతమంది భారత్, కొంతమంది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సిలిండర్ యూస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా తమ యొక్క బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు ఈకేవైసీకి సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకొని మీరు ఈకేవైసీ అనేది అప్లై చేసుకొని మీరు ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలా చేసుకుంటేనే మీ యొక్క సబ్సిడీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి ఏదైతే సబ్సిడీ ఉందో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నారో సో ఆ సబ్సిడీ అనేది పడదండి. తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్లు వాడే ప్రతి ఒక్కరూ ఈ రూల్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. ఇంకా చాలామంది ఈకేవైసీ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోలేదని చెప్పేసి కూడా అయితే కేంద్ర ప్రభుత్వం లిస్టు విడుదల చేశారు. సో తప్పనిసరిగా ఈకేవైసీ అనేది మీరు చేసుకోండి. ఒకవేళ మొబైల్లో చేసుకోదలుచుకుంటే మొబైల్లో చేసుకోండి. ఒకవేళ చేసుకోలేమో అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు బ్రాంచ్ల్లో కూడా వెళ్ళి చేసుకోవచ్చండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.